దేవునికే మహిమ కలుగును గాక. ఈ ప్రత్యేకమైన సమయంలో మన మధ్యకు లండన్లో గొప్ప ఉన్నతమైన స్థితిలో దేవుడు ఉంచి అక్కడ దైవ సేవకులుగా పనిచేస్తూ కీర్తన మినిస్ట్రీస్ని స్థాపించి, అలాగే అక్కడ సాఫ్ట్వేర్ ఓ కంపెనీ అధినేతగా దేవుడు వారిని ఆశీర్వదించి వాడబడుచున్న దైవ సేవకులు ప్రియులు మన మధ్యకు వచ్చారు. అజయ్ కుమార్ గారు కీర్తన మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు లండన్ నుంచి మన మధ్యకు వచ్చారు. అలాగే అమ్మగారు ప్రేమలత అజయ్ అమ్మగారు మన మధ్యకు వచ్చి ఉన్నారు. అలాగే అజయ్ గారి యొక్క బ్రదర్ గారు డేవిడ్ రాజ్ గారు మన మధ్య ఉన్నారు. వారి సిస్టర్ గారు జీవన్ జ్యోతి గారు మన మధ్య ఉన్నారు. బాబు విలియమ్స్ జోయల్ రాజు గారు వారిది కడప. వారక్కడ దేవుని పనిలో ఉద్యోగంలో ఉంటూ దేవుని కొరకు బలంగా వాడబడుచు ఉన్నారు. మన మధ్యకు 11కే వారి మెసేజ్ అయ్యింది, కొంచెం లేట్ అయింది. ఈ సమయంలో వారిని రెవరెండ్ పాస్టర్ అజయ్ కుమార్ గారిని ఆల్టర్ పైకి రావాల్సిందిగా వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. వారు మమ్మల్ని లండన్కి గతించిన నెలలోనే జూలై మాసంలో మేము లండన్కి వెళ్ళాలి, కానీ కుదరలేదు. ఆ టైంలో ఈ ఏడాది వెళతాము. అందరూ మరణాత చెప్పండి. మరణాత చెప్పండి. అందరూ మరణాత చెప్పండి. మరణాత చేతులు ఎత్తి గట్టిగా చప్పట్లు కొడదాం. బోలో యేసు మహారాజుకు. చాలా బలంగా అక్కడ వాడబడుచున్నారు. మంచి విశ్వాసులు ఫెయిత్తో ప్రభు పని జరిగిస్తున్నారు. వారిని గురించి విని మేము చాలా దేవుని స్తుతించాము. ఈ సమయంలో వారు నిలబడి ఉండగానే చిన్న వాక్యం మీకు అందరు మరణాతకు చెప్పి వారు సందేశాన్ని ఇవ్వాలని మనం చేస్తున్న సందేశం ఆయన. తదుపరి 7 మెట్ల ధ్యానములోకి ప్రార్థనలోకి వెళదాం. Thank you, Reverend Dr. Adbut Kumar Garu. Thank you for giving this wonderful opportunity. Bolo Yesu Maharaj ki, Bolo Yesu Maharaj ki, Bolo Yesu Maharaj ki. Thank you for everyone. మీ యొక్క ఉత్సాహం చూసి నాకు మరి రెవరెండ్ డాక్టర్ అద్భుత కుమార్ గారి యొక్క అద్భుతమైన మాటలు చూసి దేవుని సన్నిధిలో ఎంతో సంతోషంగా ఉన్నది. మీ అందరినీ ఈ విధంగా కలిసినందుకు ఆ దేవాది దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ 10 నిమిషాల పాటు మరి మీరు ఈ యొక్క వాక్యాన్ని స్వీకరిస్తారని మా మనవి. థ్యాంక్ యూ పాస్టర్ గారు. आमेन. बोलो यीशु महाराज की, बोलो यीशु महाराज की, बोलो यीशु महाराज की. వందనాలు అందరికీ. మరి సమయం ఇచ్చినటువంటి రెవరెండ్ అద్భుత కుమార్ గారు థ్యాంక్ యూ అండి. మీరు మంచి సమయం మా కోసం ఇచ్చినందుకు, మరి మంచి ప్రేమను మాకు ఇచ్చినందుకు చాలా వందనాలండి. సిస్టర్ గారికి కూడా వందనాలు. అందరూ చేతులు ఎత్తి చప్పట్లు కొడతాము. పాస్టర్ అజయ్ కుమార్ గారు, అలాగే అమ్మగారు ప్రేమలత అమ్మగారు చాలా చక్కగా వాడబడి ఉన్నారు. తాటి ఆకుల షాల్లో గుంటూరు జిల్లా నుంచి ఒక పాస్టర్ గారు వచ్చారు ఇక్కడికి. వారు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి నాకు ఫోన్ చేశారు. అయ్యా, నేను పోయిన శనివారం ఉన్నాను, దయచేసి మీకు చెబుతున్నా, గుత్తిలో ఆ ఆల్టర్ పైన
నేనున్నాను. అయితే 7 మెట్ల ధ్యానము టైములో ఆల్టర్ పై దేవుని అగ్ని మండుచున్నట్లుగా కనిపించింది. నేను చూచి ఇట్లా వెళ్ళే నేను వెనక్కి వెళ్ళాను, ఇటు తిరిగి వెళ్ళాను కిందకి. నేను దిగేటప్పుడు అని అంటూ ఓ మాట అన్నారు, మీరు ఆల్టర్ పై గుత్తిలో ఎవరిని ఎక్కించొద్దు, జాగ్రత్త అని నాతో అన్నారు. అదేంటి, నేను వచ్చినా మీరు ఎక్కించొద్దు అన్నా. మీరు పెద్ద పాస్టర్ గారు అట్లా అంటారేంటి అన్నాను. ఒకవేళ మీరు ఎక్కించండి, కానీ భక్తి కలిగిన వారే, అగ్నితో నింపబడిన వారే అక్కడ నిలబడాలి అని నాకు తెలియచేశారు. అజయ్ కుమార్ గారు మాట్లాడుతుంటే నాకు అదే గుర్తొస్తుంది, ఆ అంశమే గుర్తొస్తుంది. ప్రభువా, ఆ వేళ మీ దాసులతో ఆ మాట చెప్పారు. నేను ఫస్ట్ ఇక్కడే కూర్చొని నేను అబ్జర్వ్ చేస్తున్నా, నేను లోపలికి కూడా వెళ్ళలేదు, గమనిస్తున్నా. ఆరంభము నుంచి అగ్నితోనే నింపబడి వాడబడ్డారు. 2, దేవుడు వారిని బహుగా దీవించారు. లండన్లో బాగా దీవించారు. చక్కటి సంఘం ఇచ్చారు, మంచి జాబ్ ఇచ్చారు, మంచి స్థితి ఇచ్చారు, ఒక కంపెనీ ఇచ్చారు, మంచి స్థాయిలో ఉన్నారు. వాటి గురించి ఏది మాట్లాడలేదు. వాటి గురించి ఏది వారి నోటంట మోకరించి ప్రార్థించటం, మోకరించి ప్రార్థించటం, వేకువజామున ప్రార్థించటం, అన్ని సమయాల్లో ప్రార్థించటం. అంటే నేను అన్ని వింటున్నప్పుడు అందుకేనా అంటే, నేను ఈ అనేక దేశాల నుంచి ఇక్కడికి వచ్చారు, కానీ వారిని అబ్జర్వ్, నేను మాటలు ఫోన్లో బెంగళూరు నుంచి పోయిన 2 వారాల క్రితం నేను మాట్లాడాను. మీరు ఇండియాకు వచ్చినప్పుడు గుత్తి రండి. వారి ఆసక్తి ఫోన్లో నాకు కనిపించింది. అంతకంటే ముందు బాబు అజయ్ గారితో, ఈ బాబుతో, జోయల్ బాబుతో మాట్లాడటం చేయాలి. అజయ్ కుమార్ గారితో మొన్నే మాట్లాడాను. 2 వారాలు 10 days అవుతుంది. చాలా సంతోషమైంది. వారి ఆసక్తి చాలా సంతోషం. చాలా రీతి నిజంగా అగ్నితో నింపబడి ప్రవచనాత్మకమైన వాగ్దానములు, దేవుడిచ్చే వాగ్దానములతో కూడిన సందేశాన్ని వారు వినిపింపచేశారు. అలాగే అమ్మగారు, మరి ప్రేమలతమ్మ గారు, మరి ఇద్దరు మంచి జంట. అమ్మ పాట పాడుతుంటే నాకే కళ్ళంట నీళ్లు కారాయి దైవ శక్తితో. చాలా సంతోషమైంది. చాలా నేను దేవుని వైపు చూచి స్తుతించాను. దేవునికే మహిమ కలుగును గాక. ఈ బైబిల్ మిషన్ సంఘముల తరపున బాప్తిస్మాని పొందిన 185,000 మంది విశ్వాసుల తరపున 3 శాల పక్షంగా 200 సంఘాలు పక్షంగా పాస్టర్ అజయ్ కుమార్ గారికి, అమ్మగారు ప్రేమలతమ్మ గారికి మా హృదయపూర్వక వందనములు, మర్నాత తెలియచేస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. మరలా ఇంత చక్కగా ఆత్మతో నింపబడి, ఎంత చక్కటి మాట అంటే, పాప వీల్ చైర్లో ఉంటారు. శ్రమను కూర్చి చెప్పుకొచ్చాను. ఇప్పుడు నేను పాస్టర్లు కదా చెప్తాను, శ్రమ పాఠం చెప్పండి, ఆశీర్వాద పాఠం ఒకటే కాదు. శ్రమలో నుంచే సౌఖ్యములోకి వెళతాం. శ్రమలోనే కీర్తన మినిస్ట్రీస్ పుట్టింది. పాప పుట్టింది, పాప పేరే కీర్తన. ఆ మినిస్ట్రీస్ లండన్లో పుట్టింది, కీర్తన మినిస్ట్రీస్ అని. శ్రమలో నుండే నేను అమ్మగారు వెళతాము లండన్కి వెళ్ళి ఆ మినిస్ట్రీ చూచి అక్కడ ప్రార్థించి దేవుని ప్రకటించి వస్తామని తెలియజేస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. చేతులు